హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మైదా ఫ్లోర్, రైస్ ఫ్లోర్ తోటి క్రిస్పీ బోండాలు తయారు చేసుకుందాం. రండి, మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. ఎలా వస్తాయో నాకు ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. ఇందుకు కావాల్సింది పెరుగండి. ఒక 4 స్పూన్స్ వచ్చేసి పెద్ద సైజ్ స్పూన్ తోటి ఒక 4 స్పూన్స్ పెరుగు వేసుకోండి. అందులో సోడా ఉప్పు వేసుకోండి. బాగా కలిపేసేయండి, బాగా బీట్ చేయండి. చూసారా, బాగా మొత్తం అది గుల్ల లేకుండా పెరుగు బాగా అలా వాటర్లా కలిపేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం మైదా పిండి వేసుకోవాలండి. మైదా పిండి పెద్ద స్పూన్స్ ఒక 5 స్పూన్లు నేను వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి బియ్యం పిండి వేసుకున్నాను ఒక 2 స్పూన్స్ వచ్చేసి. ఓకే, బాగా కలిపేసి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలపాలండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఓకే అండి, అలా బాగా కలిపేసుకోవాలి. అలా వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ దానిపైన వేసేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచేసేయాలండి. చూసారా, హాఫ్ అన్ అవర్ తర్వాత ఎలా పొంగిందో పిండి. ఇప్పుడు మనం కొంచెం జీరా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఓకే, పిండి బాగా పొంగింది చూసారండి మనం సోడా ఉప్పు వేయడం వల్ల. ఓకే, అలా పెట్టేసుకొని స్టవ్ మీద బాండ్లీ పెట్టి ఆయిల్ వేసేసాక వేడైన తర్వాత ఇవి మొత్తం బొండాలు మొత్తం ఒక్కోటిగా అలా వేసుకోవాలండి. 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి, లేకపోతే పైన మాడిపోతుంది, లోపల ఉడకదనమాట. ఓకే, అలా వేయించుకుంటూ చూసుకోవాలి, మధ్య మధ్యలో చూస్తూ వేయించుకోవాలి. ఓకే అండి, చాలా క్రిస్పీగా ఉంటాయండి, లోపల చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, అలా మొత్తం వేగిన తర్వాత తీసుకొని ఇంకొక వాయి అలాగే వేసుకోవాలండి. ఓకే, మాడకుండా కొంచెం కొంచెంగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకొని చూస్తారా ఎలా వచ్చాయో. ఓకే అండి, ఇది పల్లి చట్నీ తింటే చాలా బాగుంటుంది. ఓకే, ఇవి నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.